హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం బుద్ధి. ఎక్కడ మీరు నార్త్ కేరళనా? ఎక్కడుంటారు? నేను హైదరాబాదు. ఓ, మీరు ఇండియా నుంచి కనెక్ట్ అయ్యారా? ఓకే. ఆ, ఆ. ఓకే, సంతోషం అండి. మీరు చూస్తున్నాను మిమ్మల్ని అప్పుడప్పుడు. మీరు రావటం లేదనుకుంటా కదా? అంటే ఈ మధ్య అప్పుడు బాగానే వచ్చేదాన్ని. ఈ మధ్య కొన్ని బ్రేకులు వచ్చినాయి. ఓకే. సో ఉమ్, రికార్డింగ్ అవైలబుల్గా ఉంది, ఫాలో అవుతూ ఉమ్. ఉండండి. ఆ, ఆ. ఓకే. ఓకే మాస్టర్స్. ఆ, మనము ఫేత్ విజ్ఞానము, ఆ, జీవితం ఒక వరం చదువుకుంటున్నాం కదా. ఇది ఎక్కడ ఆపామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇక్కడ 52వ పేజీలో ఏం చెప్తున్నారు? నువ్వు జ్ఞాననిధివి, నిన్ను నువ్వు తెలుసుకో. అంటే ఈ బుక్లోనే కాదు, ఏ స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ గ్రంథం చదివినా, స్పిరిచువల్ గ్రంథము, ప్రతిసారి మనకి చెప్తారు నువ్వు జ్ఞానానిధివి. అంటే నువ్వు ఆల్రెడీ జ్ఞానాన్ని సంపాదించేశావు అన్న కాంటెక్స్ట్లోనే మాట్లాడుతుంటారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు. నీకు బోలెడంత ఆనందం నువ్వు కలిగి ఉన్నావు అంటారు. మరి ఎందుకు దుఃఖిస్తున్నాము? నీకు అనంతమైన ప్రేమ నీలో ఉంది అంటారు. మరి ఏదది? సో అంటే ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటంటే, నీకంటూ ఒక అంతర ప్రపంచం ఉంది. అంటే నువ్వు ఒక సోల్వి. ఈ సోల్ అనేది ఏంటంటే, అది ఒక అంతర ప్రపంచాన్ని సృష్టించుకుని ఉంటుంది. ఆ అంతర్ ప్రపంచం ఏంటి? ఈ విశ్వ ప్రపంచం, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆ నమూనా దీంట్లో ఉంటుందన్నమాట. ఈ సోల్ యొక్క అంతర్ ప్రపంచంలో ఉంటుంది. సరే, ఎలాగో ఉంది కదా, మళ్ళీ తెలుసుకుంటారేమిటి అంటే, ఎందుకంటే నువ్వు ఇప్పుడు హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసము నువ్వు ఒక ఫిజికల్ బాడీని తీసుకున్నావు. మరి ఆ బాడీకి నీ అంతర్ ప్రపంచంలో ఏమేమి ఉందో దానికి ఏం తెలియదు. సో ఆల్రెడీ అంతా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకండి ఫిజికల్ బాడీ అంటే, మరి అదే మరి. ఎందుకంటే ఆ జ్ఞానం, అంతర్ప్రపంచంలో కొంచెం జ్ఞానం ఉంది, కొంచెము ఇంటెలిజెన్స్ ఉంది, కొంచెం ఆనందం ఉంది, కొంచెం ప్రేమ ఉంది. మరి దాన్ని విస్తరించుకోవాలి కదా. మరి ఆ సోల్ అనేది, ఆ ఆత్మ అనేది ఆ ఆ క్షీణించకుండా, దాని శక్తి క్షీణించకుండా ఎప్పుడూ కూడా లెర్నింగ్లో ఉండాలి అంటే ఈ ఫిజికల్ బాడీ అవసరము. ఫిజికల్ బాడీలో ఏముంది? ఖాళీ ఏమీ లేదు. అంతా బయట నుంచి ఏమొస్తుంది? దాన్ని అన్ని అటు ఇది 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 అని తీసుకుని లోపల పెట్టుకోవడమే తప్ప ఏమీ లేదు. సో ఇది ఏం చేస్తుంది? ఫిజికల్ బాడీ ఎప్పుడూ కూడా ఈ భౌతిక ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అది దేనికి ఎక్స్పోజ్ అయితే దాని నుంచి అది ఇది ఇది అది అని లాక్కుని లోపల పెట్టుకుంటుంది అది. అందుకని మనం ఏం చేయాలంటే, ఆ ప్రతి ఒక్కటి దానికి ఏంటంటే ఉచ్చనీచాలు ఏమో తెలియదు కదా. అది ఫిజికల్ బాడీ ఖాళీగా ఉంది, ఏది పడితే అది పెట్టేసుకుంటే అది ఎన్నో రకాలు ఉంటాయి భౌతిక ప్రపంచంలో. దుఃఖం ఉంది, ఆందోళన ఉంది. ఎవడో ఏదో ఆందోళన చెందుతుంటాడు, ఇంకెవడో దుఃఖిస్తూ ఉంటాడు, మరొకడు ఎవడో ద్వేషిస్తూ ఉంటాడు, మరి ఇంకోడు ఎవడో మోసగిస్తూ ఉంటాడు, మరొకడు ఇంకోడెవడో ఆ, ఏదో చేస్తూ ఉంటారు. అవన్నిటిని ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఫిజికల్ బాడీ. ఇది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి ఎరుక దానికి ఉండదు. ఆ ఎరుక అనేది మనం కల్పించాలి. సో ఈ ఫిజికల్ బాడీకి అంటే బ్రెయిన్తో సహా ఆ ఎరుకను మనం కల్పిస్తూ, ఈ అంతర ప్రపంచంలో ఉన్న నీ జ్ఞానం ఉందే దాన్ని విస్తరించాలి నీ ఫిజికల్ బాడీకి. నీ నీ లోపల నీ అంతర ప్రపంచంలో ఉన్న ఆ, ఆనందం ఉందే దాన్ని విస్తరించాలి నీ ఫిజికల్ బాడీకి. అలాగే నీ నీ అంతర్ ప్రపంచంలో దాగి ఉందే అనంతమైన ప్రేమ, దానిని నీ ఫిజికల్ బాడీకి విస్తరించాలి. ఎప్పుడైతే వాటితో నువ్వు అంటే నీ ఫిజికల్ బాడీ అంటే స్థూలకాయము, స్థూలము. నీ 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 అంతర్ప్రపంచము, నీ సోల్ ఏంటి? సూక్ష్మము, సూక్ష్మ సోల్, సూక్ష్మ బాడీ, సూక్ష్మ శరీరము. ఇది స్థూల శరీరము. నీ స్థూల శరీరము, ఖాళీగా ఉన్న నీ స్థూల శరీరంలోకి నీ లోపల నీ అంతర ప్రపంచంలో ఉన్న ఈ గొప్ప జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నీ యొక్క ఆనందాన్ని, ప్రేమని ఎప్పుడైతే నువ్వు విస్తరించావో, ఎప్పుడైతే వాటితో నింపావో, వాటిని వాడుకునే ఈ భూప్రపంచం మీద మరింత జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తుంది.
చాలామంది చెప్తారు, చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ నీ లోపల ఏముందో అదే నువ్వు అట్రాక్ట్ చేస్తావు అనేసి. ఈవెన్ మీలో ఎవరైనా L1 స్టూడెంట్స్ ఉన్నారా? ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా వన్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి? లైక్ అట్రాక్ట్స్ లైక్. నీ లోపల ఏముందో అదే నువ్వు అట్రాక్ట్ చేస్తావు అనేసి. నీ లోపల చాలా ఉంది, గొప్ప విషయాలు. కానీ నీ ఫిజికల్ బాడీకి అది నువ్వు విస్తరించకుండా ఉంటే ఆ బయటవన్నీ లోపల పెట్టేసుకుని వాటిని అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అందువల్ల నీ లోపల ఏముందో దానిని నువ్వు నీ ఫిజికల్ బాడీకి విస్తరిస్తే బయట దానిని బట్టి ఆ బయట వాటినది అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జ్ఞానాన్ని నీ ఫిజికల్ బాడీ నిండా నింపేశావు అనుకో, నీ అంతా ప్రపంచంలోంచి తీసుకుని, అప్పుడు అది నీ ఫిజికల్ బాడీ కూడా భూమి మీద నడిచేటప్పుడు ఎక్కడెక్కడ జ్ఞాన నిధులు ఉన్నాయో వాటిని అది అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. లేదా నీ లోపల ఉన్న ఆనందాన్ని అంతా విస్తరించావు అనుకో, నీ 7 బాడీస్ లోపల నుంచే ఎప్పుడు సిగ్నల్ రావాలండి, బయట నుంచి ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈ లోపల నుంచి నీ లోపల నుంచి ఎప్పుడైతే నీ ఫిజికల్ బాడీకి ఆనందాన్ని నువ్వు విస్తరించావో, నువ్వు ఇది ఇది ఈ బాడీ నడుస్తూ ఉంటుంది కదా అన్ని ప్లేసుల్లోకి, ఎక్కడెక్కడ ఆనందం ఉందో ఆనందాన్ని అంతా అది అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఈ లోపల నుంచి నీ ప్రేమను ఎప్పుడైతే నువ్వు విస్తరించావో, ఎక్కడెక్కడైతే ప్రేమ, ఆనందం, జ్ఞానం, స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ సుమి. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడో ఏదో హత్యలు చేసి జైలుకి వెళ్ళేవాడు చాలా తక్కువ, వేళ మీద లెక్క పెట్టచ్చు నిజం చెప్పాలంటే. కానీ కుటుంబ వ్యవస్థల్లోనే ఉండి క్రిక్కిరిసిపోయి ఒక నిర్బంధంలో బతికి, ఒక జైలు గోడల్లాగా అందులోనే బ్రతికి, అసలు స్వేచ్ఛ అనేది లేకుండా, ఆత్మకి స్వేచ్ఛ, శరీరానికి స్వేచ్ఛ, మనసుకు స్వేచ్ఛ లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోకొల్లలు. అదంతా కూడా జైలు కాదా? కదా. సో కాబట్టి కాబట్టి స్వేచ్ఛ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నీ ఆత్మకున్న, నీ అంతర్ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛని నువ్వు విస్తరింపజేశావో, నీ బాడీ కూడా స్వేచ్ఛగా భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ స్వేచ్ఛాపదం వెలుగుతూ ఉంటుందో అక్కడక్కడ నీ బాడీ ఆ స్వేచ్ఛను మరింత తీసుకుని ఈ లోపల ఉన్న అంతర్ప్రపంచాన్ని మరింతగా స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటుంది. సో దాని గురించే ఈ భూమి మీదకి వచ్చాము తప్ప ఇక్కడ అన్ని విధాలుగా బంధింపబడిపోయి నాశనం అయిపోయి ఇక్కడ ఉండిపోవడానికి మనం రాలేదు. సో కాబట్టి ఎవరైనా సరే ఇది తెలుసుకో, అది తెలుసుకో అంటారు, కానీ ఎందుకు తెలుసుకోవాలి, ఏంటి తెలుసుకోవాలని చాలా తక్కువ మంది దీనిని విశ్లేషిస్తూ ఉంటారు. సో లక్కీగా నాకు అవకాశం వచ్చింది, నేను చెబుతున్నాను. సో కాబట్టి అందుకే అంటారు నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి అంటే మన మనసులో ఏముంది, సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, అవన్నీ కావాలే భూమి మీద బ్రతకడానికి. అది వేరే సంగతి, టోటల్గా అది వేరే సంగతి. లేకపోతే సెల్ఫ్ లవ్ మీన్స్ వాట్? నువ్వు మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్ నీకున్నాయి. ఇప్పుడు 3 డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను స్పిరిచువల్గా మనం ఆల్రెడీ మైండ్ పవర్ ఫస్ట్ చాప్టర్స్లో మనం చదువుకున్నాం. సో అంటే నేను స్పిరిచువల్గా చెప్పాను త్రిగుణాలు అవన్నీ కూడా. ఓకే, ఒక బ్రెయిన్ రీచా తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ రీచా నీకు 3 డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? స్పిరిచువల్ ఐక్యూ, టీక్యూ, ఈక్యూ అండ్ ఎస్క్యూ, రైట్? ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ద స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, అదేంటది, ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్ ఐక్యూ, ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి ఏంటి ఎస్క్యూ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి ఏంటి ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ మూడింటిని మనం ఏమంటాము, బ్రెయిన్ వర్కింగ్. ఇది బ్రెయిన్ ఈ విధంగా మనము దీన్ని వాడాలన్నమాట. ఈ విధంగా 3 డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ 3 కూడా మన స్పిరిచువల్గా చెప్పుకుంటే మన త్రిగుణాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను స్పిరిచువల్గా చెప్పాను నేను ఫస్ట్ చాప్టర్ అంతా కూడా. సో మన బ్రెయిన్ రీచ్ ఆలోచిస్తే ఈ 3 మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి అంటే అప్పుడు మనకి ఇవన్నీ అవేర్నెస్. ఏమిటా అవేర్నెస్? నువ్వెవరివి, నువ్వేంటి సంగతి, ఇంకా లోపలికి కనెక్ట్ అవ్వడము, నీలో ఇవన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ కూడా తోడైతే ఈ 3ంటికి అప్పుడు అది మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.
కాబట్టి మన కాన్షియస్ మైండ్‌ని ఎప్పుడు కూడా ఎరుకలోకి తీసుకురమ్మంటారు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఎరుకలోకి తెస్తామంటే త్రూ బ్రెయినే. ఇప్పుడేంటంటే ఈ ప్రాపంచికానికి ఈ ఈ ఈ స్పిరిచ్యువల్ ఈ ఆధ్యాత్మికానికి ఈ ఆధ్యాత్మికం అంటే ఆత్మ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్‌ని నువ్వు ఫిజికల్ బాడీ లెవెల్‌కి తీసుకురావాలంటే నీకు మధ్యలో వారధి ఈ బ్రెయినే. అందుకే బ్రెయిన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది గనక పాడైంది అంటే ఈ రెండిటిని నువ్వు కనెక్ట్ చేయలేవు. చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి బ్రెయిన్‌ని. అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు మాత్రమే చెయ్యాలి. అలా అన్నమాట. సో, అది మన అర్థం. ఇప్పుడు ఇంకోటి ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇంకొకటేంటంటే, ఇప్పుడు నది ఎంత సహజంగా ప్రవహిస్తూ ఉంటుందో, ప్రకృతి ఎంత సహజంగా పరిణామం చెందుతూ ఉంటుందో, మన జీవితం కూడా అలాగే ఉండాలి. ఎప్పుడూ కూడా ఇంక దేన్ని కూడా మీరు ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. నదిని తీసుకోండి. ప్రశాంత ఊహించుకోండి. ప్రశాంతంగా వెళ్తున్న గోదావరిని తీసుకోండి. ప్రవాహిస్తూ ప్రళయం వస్తున్న గోదావరి కాదు. ప్రశాంతంగా గోదావరి అలాగ వెళ్తుంటే ఎలా ఉంటుందండి? అదే మీ ఊళ్ళో ఏ నది ఉంటే అది ఊహించుకోండి. మాకు గోదావరి పక్క కాబట్టి గోదావరి అంటున్నాను నేను. ఓకే. సో ఆ ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది లాంటిదే మన జీవితం కూడా. ఇంక ఏది ఊహించుకోవద్దు. జీవితం ఇది అది ఏం కాదు, ఇదే. సో జీవితంలో ఏ భౌతిక సంఘటనలు, ఎలాంటి జీవిత సంఘటనలు మీకు ఎదురైనా మీ ఆలోచనలు మాత్రము ఈ స ఆనందంగా ఈ ప్రశాంతంగా సహజంగా సాగుతున్న గోదావరి అలల్లాగే అలలపైనే కేంద్రీకరించాలి. అంటే మరి కర్మలు ఇంకా అవి ఇవి ఉన్నాయి కదండీ! అంటే పూర్వజన్మ కర్మలనేవి మాత్రమే అప్పుడప్పుడు ఇప్పుడు చూడండి ప్రశాంతంగా సాగుతున్న నది ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా సాగుతున్న నదిలోంచి ఇలాగ సర్ఫేస్ పైనుంచి ఇలా చూసారనుకోండి. ఒక్కోసారి బావిలోంచి కూడా అలా చూడొచ్చు. చూస్తే మనకి లోపల అట్టడుగు భాగంలో ఉన్న రాయి, పిక్క అవి కూడా మనకు అంటే పైన అంత నిశ్చలంగా ఉంటుంది సర్ఫేస్. కదా! సో, అటువంటి సర్ఫేస్‌కి సపోజ్ ఏదైనా ఒక రాయి విసిరారనుకోండి. అప్పుడు ఇంక అలలన్నీ ఇలా, 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 ఇలా చెదిరి ఆ కిందనున్న మట్టంతా కూడా పైకొచ్చి అల్లకల్లోలం అవుతుంది ఆ సర్ఫేస్. అప్పుడు మొదట కనిపించినంత క్లియర్‌గా సర్ఫేసు మీరు రాళ్ళు వేసిన తర్వాత కనిపించదు. అదే అలా అంత మాత్రము చేత అక్కడ సర్ఫేస్ విరిగిపోయిందని కాదు. ఆ సర్ఫేస్ చెరిగిపోయిందని కాదు. జస్ట్ కొంచెం అల్లకల్లోలం అయ్యింది. అలాంటిదే పూర్వజన్మపు కర్మలు. అప్పుడప్పుడు అలాగ రాయి, బెడ్డ అట్లాంటివి అలా పడుతూ ఉంటాయన్నమాట. ఎందుకు నీకలా జరుగుతది? అలాంటి అల్లకల్లోలం వచ్చినా కూడా నువ్వెలా ఉండాలి అంటే నిశ్చలంగానే సాగుతూ ఉండాలి. ఆత్మ మాత్రం నిశ్చలంగా సాగుతూ ఉండాలి. ఎందుకు? నీకెప్పుడు ఎరుకలోకి ఇది వచ్చిందో, ఓకే. నేను ఒక నదిలాగా ప్రశాంతంగా సాగే నదిని. అప్పుడప్పుడు ఇలా అల్లకల్లోలం వస్తుందని పూర్వజన్మం అన్నమాట అనేటువంటి ఎరుకలో ఉన్నప్పుడు ఈ నిశ్చలతను నువ్వు పాడు చేసుకోవు. అలాగ నిశ్చలంగానే వెళుతూ నీ ఆలోచన అదే నిశ్చలత ఉంటుంది. లేదు అంటే నీ ఆలోచన ఏమవుతుంది? ఆ ఎరుక లేకపోతే వెంటనే అల్లకల్లోలంతో బైండ్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ ప్రశాంతమైన ఆలోచన, ప్రశాంతంగా సాగాల్సిన ఆలోచన ఈ అల్లకల్లోలంతో బైండ్ అయిపోయిందో, అప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. డీవియేట్ అవుతావు. నీ సోల్ ప్లాన్ పాడైపోతుంది. ఇది ఎందుకొచ్చిందిరా అంటే, అక్కడ నువ్వు ఇవ్వాల్సిన ముగింపు ఏదో ఉంది నీ పాత రోల్‌కి. నీ పాత జన్మలోని పాత్రకు నువ్వు రిజాల్వ్ చేయకుండా నువ్వు వెళ్ళిపోయుంటావు. మరి ఇప్పుడైనా రిజాల్వ్ చెయ్యని ఈ కాలం ఏం చేస్తుందంటే రౌండ్‌గా తిరుగుతూ ఉంటుంది ఒక సైకిల్‌లా. అప్పుడు నీ పాత జన్మలోని కర్మను తీసుకొచ్చి నీకిక్కడ అటాచ్ చేస్తుంది. నువ్వు ఆనాడు రిజాల్వ్ చేయకుండా, లేదా రిజాల్వ్ చేసావు కానీ సరిగ్గా రిజాల్వ్ చేయలేదు. అది కాదు నువ్వు ఇవ్వాల్సిన ముగింపు. మేబీ మరొకటుంటుంది. అది రిజాల్వ్ కాలేదు. సో, కనీసం ఇప్పుడైనా చెయ్యరా బాబు అని చెప్పేసి నీకు తెచ్చి అక్కడ అటాచ్ చేస్తుంది. ఓహో! ఎరుకలో ఉండి ఓహో! దీన్ని ఇప్పుడైనా సరే మరొకలా రిజాల్వ్ చేసి చూద్దాం అనేటువంటి ధైర్యముతోటి ఆ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి. అంటే మనకెలా తెలుస్తుందండి? ఎవరైనా అడిగేసి మెడిటేషన్‌లో కూర్చుండిపోయి వాళ్ళెవరైనా చెప్పేస్తే మనకి తెలుస్తుందా?
ఏదో కొంతవరకు కారణం చెప్పగలరు. ఎందుకంటే వారికున్న శక్తిని బట్టి, వాళ్ళ యొక్క థర్డ్ ఐని బట్టి ఎందుకు ఇలా వచ్చింది అనేది చెప్పగలరేమో. లేదు వారికున్న జ్ఞానము, వారికున్న కొంత జ్ఞానం వల్ల ఇలా చేసి చూడండి, అలా చేసి చూడండి అంటారు. బట్ స్టిల్ అన్నీ కూడా నువ్వే చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి, విజ్డమ్ తీసుకోవాలి, అమలు జరపాలి, విజ్డమ్ తీసుకోవాలి. అన్నీ కూడా చేసుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో, కాబట్టి మనము ఇంకెప్పుడు కూడా ఏంటంటే, ఇదంతా కూడా ఒక స్పిరిచువల్ సంపద. ఇదంతా కూడా. ఈ స్పిరిచువల్ సంపదని మన జీవిత అనుభవాల ద్వారానే మనం తెలుసుకోగలం. పర్యవసానంగా ఏమవుతాయండి అంటే మనకి ఫీలింగ్స్ అనేవి వస్తుంటాయి, ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటినీ కూడా ఊహాశక్తి అనేది ఒకటి ఉంది కదా మనకి. ఆ ఊహాశక్తితో అర్థం చేసుకుంటూ, లేదా క్రియేషన్, మనకేంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి మూడు కూడా మన సోల్కు ఉంటుంది. సో వాటిని ఉపయోగించుకుంటూ ఈ సంపద, ఈ స్పిరిచువల్ సంపద ఈ జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటూ రిజాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, సపోజ్ మనకి కరెంట్ జన్మలో కానీ లేదా పాత జన్మల్లో కానీ పేదరికాన్ని ద్వేషించే గుణం ఉంది అంటే దాంట్లోనే మగ్గుతూ ఉంటారు మానవులు, ఆ ద్వేష గుణంతోనే. సో కాబట్టి ఎప్పుడూ కూడా దేన్ని కూడా ద్వేషించొద్దు. సో సపోజ్ ఎదుటివాడు పేదరికంలో ఉన్నాడు అంటే, వాడు పేదరికంలో ఉండి వాడేదో నేర్చుకుంటున్నాడు అక్కడ. నువ్వెందుకు అసహించుకుంటున్నావు? నీకేం పని అక్కడ? వెళ్ళిపో అక్కడి నుంచి. నీకేం పని అక్కడ? సో కాబట్టి ఎప్పుడైతే ఎదుటివాడి యొక్క పేదరికాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేదరికం అలాగే ఎన్నో రకాలు ఉంటాయి, ద్వేషిస్తున్నావో నీ ఆలోచనలు ఆ పేదరికానికి బైండ్ అయింది, వాడికి కాదు. వాడు ఆ శరీరాన్ని వాడు వదిలేస్తాడు, మరో శరీరం తీసుకుని వెళ్ళిపోతాడు వాడు నెక్స్ట్ జన్మలో. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోతావు. దీన్ని ద్వేషించుకుంటూ నువ్వు ఇక్కడే ఉండిపోతావు. వాడు వెళ్ళిపోతాడు నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ బాడీ జన్మలు తీసుకుంటూ. వాడు అక్కడేదో పేదరికం అనుభవిస్తున్నాడు, దాని నుంచి వాడు ఏదో తీసుకోవాల్సిన జ్ఞానం ఏదో వాడు తీసుకుంటున్నాడు, వాడు సోల్ ప్లాన్ ఏదో ఉంది. సో వాడు చనిపోయాడు, తర్వాత మరొక బాడీ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు, కానీ నువ్వు ఇక్కడే ఉంటావు. సో కాబట్టి ఎప్పుడూ కూడా దేని యందు కూడా ద్వేషాన్ని పెంచుకోవద్దు, అసహ్యాన్ని కూడా పెంచుకోవద్దు. ఒకసారి నేను కూడా తప్పులు చేస్తూ ఉంటాను, బట్ బయటపడడానికి నేను ట్రై చేస్తున్నాను. అందరూ చేయాలి. సో దేన్ని కూడా అసహించుకోవడము, ద్వేషించుకోవడం చేస్తే మళ్ళీ మళ్ళీ నీ కల్లోకి అదే వస్తూ ఉంటుంది, లేదా నీ వెనక పడుతూ ఉంటుంది. ఎందుకు? దానిలోంచి నువ్వు బయటపడి ఇదే ఇంతవరకు. సో కాబట్టి ఈ ఆలోచనని కేంద్రీకృతం చేయవద్దు దేనిపైన. సో సంపద అనేది ఏంటంటే, స్పిరిచువల్ సంపద అనేది ఎలా ఉంటుందంటే నీ అనుభవాల నుంచే ఉంటుంది ఆ సంపద. నువ్వు ఎంత నీ అనుభవాల నుంచి ఆ సంపదను పొందుతావు అనేది ఇంపార్టెంట్. మనకు సంపద అనగానే ధనమే గుర్తొస్తుంది, ఎందుకంటే మనకు అలాగే నేర్పారు పెద్దవాళ్ళు. ధనము అనేది ఒక్కటే కాదండి సంపద అంటే, నీ స్పిరిచువల్ సంపద కూడా సంపదే, అది కూడా సంపదే. సో ఎందుకంటే అంతర్ప్రపంచానికి ఈ మంచి చెడు అనేది తెలియదు. ఓన్లీ నీ ఫిజికల్ బాడీకే నువ్వు ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది మంచిది కాదు, వాడు మంచోడు, వీడు మంచోడు కాడు, ఈ భేదాలు, ఈ ద్వంద్వాలు ఇవన్నీ కూడా ఈ ఫిజికాలిటీలోనే, ఈ సోల్కి ఈ ఫిజికాలిటీ అనేది ఒక ఇల్యూజన్ లాంటిది. ఒక సోల్ లెవెల్కి వచ్చేసరికి సోల్ ఏమనుకుంటుందంటే ఇదంతా కూడా ఒక మిథ్య. సో ఈ మిథ్య అనేది ఫిజికల్ బాడీకే తప్ప నాకు కాదు. ఎందుకు? అది అంతర్ప్రపంచంలో ఎన్నో రకాల సంపదలతో నిండుగా ఉంటుంది. దానికేం పని? ఫిజికల్ బాడీని ఎప్పుడు కూడా ఇది ఇల్యూషన్ అనుకుంటుంది. ఎందుకు? ఆ బాడీని అది వదిలేసి మరో బాడీకి వెళ్ళిపోద్ది ఇవాళ కాదు రేపు. సో కాబట్టి సంపద అనేది సోల్ లెవెల్కి వచ్చేసరికి ఈ ఫిజికల్ బాడీని ఉపయోగించి నువ్వు పొందుతున్న అనుభవంలో యొక్క సారము దీనికి కావాలి తప్ప, నువ్వు ఫిజికల్ బాడీతో అనుభవిస్తున్నావు ఆ వాటితో దీనికి సంబంధం లేదు. సారం కావాలి దీనికి, ఆ రసమే దీనికి కావాలి సోల్కి. కాబట్టి అది దీని సంపద. కాబట్టి ఈ సంపద, ఆ సంపద ఇచ్చే జీవిత అనుభవాలని, అందువల్ల మన మనసుకి ఏంటి అలవాటు చెయ్యాలంటే ఆ సారాన్ని ప్రేమించడం అలవాటు చెయ్యాలి.
ఆ ఫిజికల్ బాడీతో నువ్వు అనుభవించే భోగాలు కావచ్చు, లేకపోతే పేదరికాలు కావచ్చు, లేకపోతే ఏదో అది కాదు మనకి ముఖ్యము. ఆ వాటి నుంచి వచ్చిన సారాన్ని మనం ప్రేమించాలి. మన మనసుకి అదే అలవాటు చేయాలి. బ్రహ్మానందం గారు కూడా ఒకసారి అది ఇంటర్వ్యూలో చెప్తారు. పేదరికం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో చాలా నేర్చుకుంటామని చెప్పి అంటారు. ఆ ఏమిటి నేర్చుకోవాలో దా ఆ సారాన్ని మనం ప్రేమించాలే తప్ప, ఆ సారాన్ని మనము లోనికి తీసుకోవాలే తప్ప మిగతా వాటిని కాదు. సో కళలు కూడా మనం ఎలా కనాలి, మనం ఎలాంటి కళలు కని మన ఆలోచనలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యంతో ఉన్నారు. సో వ్యాధుల్ని ద్వేషించడము అట్లా దానితో కాదు మన ఆలోచనలు ముడిపెట్టుకునేది, ఆరోగ్యంతో ముడిపెట్టుకోవాలి. అలాగే జీవిత ద్వేషంతో ఉంటే మన జీవిత పరిస్థితులు ఏం మారిపోవు, అలాగే ఉంటాయి. మన జీవిత పరిస్థితి ఏదైనా మారాలి అంటే ఆ మార్పు ఎలా ఉండాలి అనేది నువ్వు కలగను, ఆ కళని నువ్వు ప్రేమించు. ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ప్రాబ్లం లేకపోయి ఉంటుంటే, ఆ ప్రాబ్లమే లేకపోయి ఉంటుంటే జీవితం ఎలా ఉండేది, అది కలగను. ఆ కళను ప్రేమించాలి. అంతేగాని దీని ఊరికే బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఉండుంటే అలా ఉండపోయేవాళ్ళం కదా, అది కదా, ఇది కదా, అదంతా ఉట్టి మాటలు అనమాట. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ సోలుకు కూడా ఏ ఉపయోగము ఉండదు. అలాగే ఆరోగ్యము, ఆరోగ్యము కాంక్షిస్తున్న వాళ్ళు ఆరోగ్యాన్ని ప్రేమించాలి. అయ్యో అనారోగ్యం వచ్చింది అది ఇది ఇది అని దాని గురించే మాట్లాడుకోవడం కాదు. అలాగే స్నేహితులు లేరు, మాకు మానవ సంబంధాలు ఏమి వచ్చి రావట్లేదను అనేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు సరైన స్నేహితులు వాళ్ళకి దొరకరు, కారణాలు ఏదైనా కానీ. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్నేహం అనే దాన్ని ప్రేమించాలి. స్నేహము, నిజమైన స్నేహం ఏముందో దాన్ని ప్రేమించాలి. కొంతమందికి ప్రేమ అచ్చిరాదు, ప్రేమిస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగా, కానీ అవతల వాళ్ళు ఏదో మోసం చేసి వెళ్ళిపోవడము, లేకపోతే అనుకోకుండా ఏదో జరిగి వాళ్ళు తప్పుకోవడము జీవితంలో నుంచి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వెంటనే వాళ్ళు అలా చేశారు కదా అని ఆ మనిషి అలా చేశాడు కదా, నువ్వు ప్రేమను ద్వేషించకూడదు. నువ్వు ప్రేమను నీకెప్పుడు ఎవరిని ప్రేమించను, లేకపోతే ఈ ప్రేమ అనేది కేవలం మోసం. ప్రేమ అనేది మోసం కాదు. వాడు మోసగాడు అయ్యి ఉండొచ్చు, లేదా వాడు ఏదో అల్పాయుష్కుడు అయ్యి ఉండొచ్చు, వాడు లేడు చనిపోయాడు, లేకపోతే వాడు సో సో వాళ్ళ యొక్క యాక్షన్స్ వల్ల నువ్వు ప్రేమను ద్వేషించకూడదు. అప్పుడు నీకు ప్రేమ దూరం అవుతుంది. ప్రేమను ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనము మన ఆలోచనలు అలా మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే ఆకాంక్షలు, వాంఛలు, సంకల్పాలు ఇవన్నీ కూడా ఏంటంటే వద్దు వద్దు అనుకోవడానికి ఏం లేదండి. ఇవన్నీ మనకు కావాలి. ఎందుకంటే వాటి వల్లే మన మనోశక్తి మనం ఉద్భవించుకుంటాం. మన మనోశక్తిని కూడా పెంచుకోగలము. కానీ ఎలా ప్రేమించాలి, ఎలా కలగనాలి మనకి తెలియాలి. అది అక్కడ విషయం. వాడు ఎవడో ఏదో చేయంగానే వెంటనే ఇంక అవన్నీ కూడా అదేదో నీలాంబరి సినిమాలో నీలాంబరి లాగో, లేకపోతే అదేదో సినిమాలో అరుణాచలం సినిమాలో రమ్యకృష్ణ లాగో 12 సంవత్సరాలు లోపల ఉండిపోవడం, అలా అవన్నీ కాదు. అవన్నీ కూడా ఏంటంటే ఆ పాత్ర యొక్క గంభీరాన్ని పెంచడానికి, ఆ పాత్ర యొక్క పవర్ని చూపించడానికి అటువంటి వ్యక్తి కోసము ఆ ఇంట్లో అందరూ కూడా భయపడుతూ ఉంటారు. సినిమా చూసే ఉంటారు అరుణాచలం సినిమా. అదేంటంటే ఆ పాత్ర యొక్క గంభీరత్వాన్ని పెంచడానికి చూపించేవే తప్ప ఆ విధంగా ఎవరు ఉండకూడదు నిజం చెప్పాలంటే. స్పిరిచువల్గా అయితే ఎవరో ఎక్కడో ఎవరినో పెళ్లి చేసుకున్నారని చెప్పేసి నువ్వు 12 సంవత్సరాల గదిలో బంధింపబడ్డవేంటి? వాట్ నాన్ సెన్స్! ఇదని లాజిక్ ఉందా? సో స్పిరిచువల్గా ఇట్ ఈస్ రాంగ్, కానీ సినిమాటిక్గా ఇట్స్ ఓకే. మంచి పవర్ఫుల్గా వెనకాతల మ్యూజిక్ పెట్టి ఆవిడ అలా నడుచుకుని వస్తూ ఉంటే ఎంత బాగుంది, ఆ సినిమా బాగా ఆడుతుంది. కానీ స్పిరిచువల్గా సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ నాన్ సెన్స్ అది. సో కాబట్టి మనము ఏంటంటే ఈ సంకల్పాలు, వాంఛలు, ఇవి ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలు ఇవన్నీ ఎలా ఉండాలంటే మనోశక్తిని పెంచే విధంగా ఉండాలి. అంటే ఏంటి, మనం ఎప్పుడు కాన్షియస్ మైండ్తో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్తో ఉంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ అప్పుడు ఎరుకలోకి వస్తుంది. ఎప్పుడు కూడా లోపల నుంచి బయటికి రావాలండి సిగ్నల్. నెక్స్ట్, ఇప్పుడు యుద్ధాన్ని ద్వేషించినంత మాత్రం యుద్ధం అయిపోద్దా? ఆగదు.
శాంతి పుడుతుందా? పుట్టదు. నువ్వు శాంతిని ప్రేమిస్తేనే శాంతి పుడుతుంది. సో ఈ విధంగా మనం మార్చుకోవాలి. సంగ్రహంగా చెప్పుకోవాలంటే పేదరికం నుండి బయటపడాలనుకుంటే సంపదతో కూడిన జీవితానుభవాలను ప్రేమించాలి. అసలు సంపదే లేకపోతే ఎక్కడి నుంచండి మాకు అనుభవం వస్తుంది అంటే, నీకు అనుభవం నీకు రాకపోవచ్చు. వేరేవాడు సంపదతో ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు ఆ సంపదతో? ఏ నలుగురికి అన్నదానం చేస్తున్నాడా? లేకపోతే ఆ సంపదతో వాడు ఏమైనా ఒక కంపెనీ పెట్టాడా? లేకపోతే ఆ సంపదతో స్పిరిచువల్గా నలుగురు స్పిరిచువల్ మాస్టర్స్ని పిలిచి ఏమైనా ఇది చేస్తున్నాడా? చూడండి ఆ సంపదతో వాడేం చేస్తున్నాడు. సో నేను అలా చేశాను, చేస్తాను కాదు చేశాను అనుకుంటూ అందరు దానిని ప్రేమించాలి. వాళ్ళ అనుభవాన్ని మనం ప్రేమిస్తూ ఉంటే అది మన అనుభవంలోకి వస్తుంది. అందుకని వాడి మీద ఏడిస్తే రాదు. లేకపోతే వాడిని ఎలాగైనా కిందకి లాగేయాలి అనేటువంటి ద్వేషంతో ఉంటే అలా అలాగా జరగదు. వాడు అదే పేదరికంలో కొట్టుకుపోతూ ఉంటాడు. అలాగే అనారోగ్యం నుండి విముక్తి కలగాలంటే ఆరోగ్యంతో కూడిన జీవితానుభవాలను ప్రేమించాలి. అలాగే మానవ సంఘంతో మానవులతో మనం మా నలుగురిలో ఒకరిలాగా మనం అవ్వాలి అంటే అప్పుడు ఉన్నతమైన సదవగాహన కలిగిన మానవ సంబంధాలను ఆకాంక్షిస్తూ ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, నేను కూడా నలుగురిలో ఒకరిగా ఉండాలనుకుంటాను. కానీ ఆ నలుగురు కూడా నన్ను బాధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సరైన వాళ్ళు కారు. నేను ఎంచుకున్న వాళ్ళు ఉన్నతమైన సదవగాహన కలిగిన మానవ సంబంధాలు కావాలి. సో నేను ఎటువంటి ఎటువంటి మానవ సంబంధాలు నేను ఆకాంక్షించాలండి? ఉన్నతమైన సదవగాహన కలిగిన మానవ సంబంధాలు నేను ఆకాంక్షించాలి. వాటిని నేను ప్రేమించాలి. అప్పుడు అవి నాకు దరిగి చేరుతాయి. అలా అన్నమాట. జీవితంలో నీకు స్వేచ్ఛ కావాలా? ఇందాకే చెప్పాను, జైలు గోళ్ళు అనేవి ఎక్కడో హత్యలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు చాలా తక్కువ. అసలు నిజంగా ఈ ఈ నిర్బంధాలు ఉండేవాళ్ళు కోకొలరు, మొత్తం మెజారిటీ అందరూ అలాగే ఉంటుంటారు. సో వాళ్ళు ఏం చేయాలి? స్వేచ్ఛను ప్రేమించాలి. ఉన్న వాటిని అందులోనే ఉండిపోయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఎవరు ఏమనుకోరు. అది వాళ్ళు ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటా రకరకాలుగా అనుకుంటా, రకరకాలుగా ఏమనుకోరు, అందరూ ఒకే రకంగా అనుకుంటారు. సో ఇట్లాంటి భ్రమల్లో ఉండకుండా మనము స్వేచ్ఛను ప్రేమిస్తూ ఉంటే ఆ స్వేచ్ఛ మనకి దక్కుతుంది. అలాగే ఆనందాన్ని ప్రేమించాలి. అలాగే జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురయ్యాయి అంటే ఆ సమస్యల్లో ఉండిపోకూడదు. సమస్యను కాదు నువ్వు ప్రేమించాల్సింది, దాని యొక్క పరిష్కారాన్ని ప్రేమించాలి. సో ఇట్లా ఈ విధంగా మనము మన మానసిక స్థితిని మార్చుకుంటూ మనోశక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో మీరు దేన్ని ప్రేమిస్తారో దాన్నే ఆకర్షించడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు అప్పుడు మనకి జీవితం వాస్తవమైనదిగా మనకు కనిపిస్తుంది. అంటే నీ ఆలోచనే నీ జీవిత వాస్తవమైంది ఇక్కడ. చూసారా? ఏ ఈజ్ఈక్వల్ టు బి, బి ఈజ్ఈక్వల్ టు ఫైనల్గా ఏ ఈజ్ఈక్వల్ టు బి, బి ఈజ్ఈక్వల్ టు సి, అంటే ఫైనల్గా ఏ ఈజ్ఈక్వల్ టు సి. అదే నువ్వు వేసిన ఆలోచన అనే ఆ బీజమే నీకు వాస్తవంలోకి ఈ విధంగా వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి కాన్షియస్ మైండ్తో ఆజ్ఞ జారీ చేస్తే అంతర్ ప్రపంచం శిరసావిస్తుంది. అది అర్థమైంది. కొద్ది రోజులకి ఏం జరుగుతుంది అంటే నీ అంతర ప్రపంచమే మొత్తం నీ ఫిజికల్ బాడీ వరకు వ్యాపించేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఏం చెబితే నీ ఆత్మ వింటుంది. అది చూసారా? ఎందుకు అంటే నీ ఆత్మ వినడం ఏంటండి? నా ఆత్మ టాప్ కదా, టాపే. అది ఎప్పుడూ కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు ఏదైనా అడుగు ఈ ఫిజికల్ బాడీతో, నీ విశ్వము నీ ఆత్మ ద్వారా నీకు కావాల్సింది నీకు అందిస్తుంది. ఎందుకంటే దానికి కూడా కాన్ఫిడెన్స్ రావాలి కదండి, మీరు అడిగేది సరి అయినదే అని. అంతే కదా? అది మీరు అడిగేది సరి అయినదే, సరి అయిన వాటిని మీరు అడగడము ముందు మీ మనసుకు నేర్పితే ఎప్పుడు సరైనవే అడుగుతారు. అప్పుడు చక్కగా మీ వెంటనే ఆ విశ్వము మీ ఆత్మ ద్వారా అది అందిస్తుంది. అసలు దానికి ఆ విశ్వానికి లేదా దేవుడు అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి మీరు కాన్ఫిడెన్స్ని కలిగించకపోతే ఏమిస్తుంది? వీడు ఏమిస్తే ఏం చేస్తాడో అని భయపడుతుంది అది కూడా. సో ఆత్మ అయిన నువ్వు సర్వదా స్వతంత్రుడవే. సర్వాన్ని చూసే ఏకైక సాక్షివి కూడా నువ్వే. మన ప్రతి ఒక్కటి నేను ఒక్కసారి అనుకుంటాను, ఇవన్నీ ఇచ్చి నాకు ఇదొద్దు అదొద్దు, ఇవన్నీ ఎందుకు నా మైండ్లో పడుతున్నాయి, ఇవన్నీ ఎందుకు నా దృష్టిలోకి వస్తున్నాయి అనేసి బాధపడుతూ ఉంటాను. సో వస్తాయి, ఎందుకంటే నువ్వు సాక్షివి కాబట్టి. చూసారా? నువ్వు ఒక సాక్షివి.
సో ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్క దానికి నువ్వు ఒక సాక్షివి. సో నీకు కనిపించే ప్రతి ఒక్కటి నువ్వు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టే యాజ్ ఎ విట్నెస్ అంతే. సో సాక్షిగా ఒక ద్రష్టగా నువ్వు భావించకుండా ప్రతిదానికి నేనే, నాదే, ఇది నాదే, నేనే బద్ధుడిని, నేనే రెస్పాన్సిబుల్, ప్రతిదీ మనం తీసేసుకుంటూ ఉంటే ఆ ఆతృతకి ఆందోళనకి మనము ఇదైపోయి ఈ మజిల్ ప్రాబ్లమ్స్, ఏంటిది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి అందరికన్నా ముందు మనం పోతాం అనమాట. సో కొన్ని కొన్ని ఎందుకు అనవసరంగా జీవితంలోకి వస్తాయంటే నువ్వు సాక్షిభూతంగా ఉండు అని చెప్పడానికే. సో అందులో నుంచి నీకు ఏదైనా ఉపయోగం ఉంటే, ఏదైనా విజ్డమ్, ఆ విజ్డమ్ని తీసుకో అని ఆ కాలము, స్పేసు, డైమెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవలా మన ముందు తీసుకొస్తాయి. ప్రతి ఒక్కటి నిన్ను పర్సనలైజ్ చేసుకోమని కాదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు, ఆలోచించు. అది అది నీకు అవసరమా? ఆ మాటను నువ్వు పర్సనలైజ్ చేసుకోవడానికి నీకు అవసరమా కాదా అని ఆలోచించు. వాళ్ళ అది ప్రతిదీ నా గురించి అనుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళు నాగే, నాదే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ 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 చెవిలో పడింది, అది పడినంత మాత్రం చేత అది నీ గురించి అనుకుంటున్నారని కాదు. అందులో ఏదైనా నీకు ఉపయోగం ఉంటే తీసుకో, లేకపోతే వదిలే, అట్లా అన్నమాట. అలా ఉండాలి అది. సో ఎప్పుడు, ఎందుకంటే మన ఆత్మ ఎప్పుడు ఆనంద స్వరూపము. ఆనంద స్వరూపమైన ఆత్మ బాధపడాల్సిన అవసరం లేదు. అది నీకు అన్లెస్ నీకు ఇది ఉపయోగం అని నువ్వు అనుకుంటే తప్ప. అది. సో అందుకని ప్రతీది నీకు ఉపయోగపడేది కాదు. సో సమస్త వస్తుమయ సృష్టి అంతా కూడా ఆత్మశక్తి నుండి మీ సంకల్పాలు లేదా దాని నుంచి సృష్టింపబడతాయి. అంటే మీ ఆలోచన తరంగాల ద్వారా సృష్టించబడుతుంది. అందుకే ఆలోచన తరంగాన్ని చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. నీ ఆత్మ యొక్క శక్తి కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కనబడిన ప్రతీది నాకే, నాకే, నాదే, నాదే, నన్నే వీడు అంటున్నాడు, అది ఇది అంటే నీ ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది. అక్కడ ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం. తర్వాత ఊహాశక్తి అనేది ఆత్మశక్తి యొక్క భాష. మన ఇంత మునుపు కూడా పూర్ణాత్మ యొక్క బుక్ చదువుకున్నాం. అందులో ఏం చెప్పారు? 3. ఒకటి ఏంటి? క్రియేషన్, ఇంకోటి ఇమాజినేషన్, మూడోది మేనిఫెస్టేషన్. రైట్? సో ఈ ఊహాశక్తి అనేది అది ఏమిటది? నీ ఆత్మ యొక్క శక్తి అవంతా కూడా. సో నీ ఆత్మ యొక్క భాష అది. సో కాబట్టి ఆ భాషని ఇప్పుడు మనం రకరకాల యాసలతోటి భాష మాట్లాడతాం. సో తెలుగులాగా చక్కగా మాట్లాడితే ఎలా ఉంటుంది, లేకపోతే రకరకాల యాసలతో మాట్లాడితే ఎలా ఉంటుంది. అంటే నేను రకరకాల ప్రాంతాలు వాళ్ళ యాసల్ని నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదండి. అంటే యాసలు అనేవి ఉంటాయి, ఐ ఆల్వేజ్ రెస్పెక్ట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, పోనీ అంటే ఆత్మ యొక్క శక్తి ఒక భాష అని మనం అనుకుంటే, ఈ ఇమాజినేషన్ అనేది ఒక భాష అనుకుంటే, మన సరి అయిన ఇమాజినేషన్ అయి ఉంటేనే మన ఆత్మ యొక్క శక్తి పెంపొందుతుంది, లేకపోతే క్షీణిస్తుంది. అది నేను అక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంతర్శక్తి అందుకు స్పందించి వాటిని బాహ్య ప్రపంచంలో వాస్తవంలోకి అప్పుడు తీసుకొస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైతే సరి అయిన ఇమాజినేషన్ అనేటువంటి శక్తిని ఆత్మకి ఇస్తామో అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే దాన్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడానికి, అంటే వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి చేస్తుంది. సో కాబట్టి సేతు విజ్ఞానంలో అనేక సార్లు ఈ ఊహాశక్తిని బాగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఊహాశక్తి అనేది జీవాత్మలకు ఇవ్వబడిన మహాకానుక. సో కాబట్టి అన్నెసెసరీగా దాన్ని పనికి మాలిన విషయాలకు వాడకండి. ఆత్మశక్తి అనేది ఏంటంటే మహాసముద్రంలో ఒక నీటి బిందు పరిమాణం లాగా శక్తిని మాత్రమే మనం ఉపయోగించుకుంటుంటాం. అది. సో అంటే ఏంటి? ఈ ఆత్మశక్తిని ఒక మహాసముద్రంలాగా ఊహించుకుంటే మనం దాన్ని చాలా కొంచెం కొంచెమే మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన స్పిరిచువల్గా ఎంతో దాన్ని విస్తరించుకోవచ్చు అని ఇక్కడ చెబుతున్నారు. సో జీవితంలో దేన్ని మనం ఆకాంక్షిస్తుంటామో, వాంఛిస్తుంటామో అది వాస్తవ రూపంలో తెచ్చుకోవడానికి మీ అంతర్ప్రపంచం మీదే మీరు ఆధారపడాలి తప్ప భౌతిక ప్రపంచం మీద కాదు. చాలామంది ఏం చేస్తారు, సపోజ్ ఏదైనా కాస్త వెలితిగా ఉందనుకోండి, వెలితిగా ఉంది అంటే నీకు అర్థం ఏంటి? నీ లోపల ఆత్మ వెలితి ఫీల్ అవుతుంది. అంటే ఏంటి? నాకు అది చెప్తుంది నీకు, దాని భాష అది. నేను వెలితిగా ఫీల్ అవుతున్నాను, నన్ను ఫిల్ చేయి
అంటే ఏంటి, స్పిరిచువల్గా నన్ను ఫీల్ చేయని అది చెబుతుంది. మనుషులు ఏం చేస్తుంటారండి, సోషల్ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు భౌతిక ప్రపంచంలోకి. ఓ ఐఎమ్ ఫీలింగ్ ఎలోన్, ఐఎమ్ ఫీలింగ్ ఎలోన్ అని చెప్పేసి ఓ నలుగురి ఫోన్లు చేసి జనాలను పిలుచుకోవడము, లేకపోతే వీళ్ళే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళిపోవడము, లేకపోతే పిక్నిక్లు ఏర్పాటు చేసుకోవడము, లేకపోతే పబ్బులకు వెళ్ళిపోయి తాగుతూ కూర్చోవడము, ఇలాంటివి చేస్తుంటారు. పీపుల్ ఆర్ డూయింగ్ సోషల్ అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. లోపల ఉండే వెలితి మాత్రం అలాగే ఉంటుంది. ఆ క్షణానికి నువ్వు మైండ్ డీవియేట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయ్యి వేరే వాటి మీదకి నువ్వు పెడుతుంటావు కాబట్టి నీకు ఆ మయ, ఇప్పుడు నాకు ఆ వెలితి లేదు అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఆ వెలితి నీకు నీకు ఆక్రమిస్తూ ఉంటుంది. తాగడం కూడా అంతే. ఏదో బాధ మర్చిపోతాము, లేకపోతే ఒంటరితనాన్ని మర్చిపోతాము, తాగడం మొదలు పెడుతుంటారు జనాలు. ఏం జరుగుతుంది, దాన్ని ఎడిక్ట్ అయిపోతుంటారు. ఎందుకు, మళ్ళీ మత్తులోంచి బయట రాగానే మళ్ళీ అదే వెలితి. సో తాగుడు అనేది లేకపోతే మిగతా సోషల్ అరేంజ్మెంట్స్ అనేవి నీ ఆత్మ యొక్క వెలితిని పోడ్చలేవు. సో యాక్చువల్గా ఇక్కడ నీకు స్పిరిచువల్ షిఫ్ట్ తీసుకోవాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. అది నెత్తి నోరు బాదుకొని కొట్టుకొని ఏడుస్తుంది నీ ఆత్మ. ఏమైనా చేయరా బాబు, నువ్వు నా ఆత్మకి వెలితిగా ఫీల్ అవుతోందని, కానీ నువ్వు మాత్రం అది తప్ప అన్నీ చేస్తూ ఉంటావు. సో ఆలోచన తరంగాలు అనేవి విద్యుత్ అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అవి చైతన్య శక్తి యొక్క శక్తిని తాకిడి చేయడంతో నీ జీవరసాయన శక్తి కూడా నీకు రూపాంతరం చెందిపోతూ ఉంటుంది. అందుకని వాటిని భౌతిక ధాతువులతో సంయోగం చెంది భౌతిక సంఘటనలు అది. సో నీ ఆలోచన తరంగాలకి ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి 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 అవన్నీ ఎందుకు చేయబుద్దేస్తుందండి? లోన్లీగా ఉంటున్నాము కరెక్టే, లోన్లీగా ఫీల్ అయ్యేటప్పుడు ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదో తీసుకొని అదెందుకు అనిపించటం లేదు, ఇవన్నీ చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది అని కొంతమంది తెలివైన వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆలోచన తరంగాలు అనేవి విద్యుత్ అయస్కాంత శక్తిని, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో నీ చైతన్య శక్తి ఏమవుతుందంటే అవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కదా. సో అదంతా నీ చైతన్య శక్తి. అయితే ఈ చైతన్య శక్తికి కొన్ని జీవ రసాయనాలను కూడా నీ నీ బ్రెయిన్, నీ శరీరంలో అది సైన్స్ ఇక్కడ అది నీకు వెలువడిస్తుంది. సపోజ్ నీకు బాధగా ఉండేటప్పుడు ఒక రకమైన హార్మోన్ వెలువడవుతుంది. అదే నువ్వు సంతోషంగా ఉండేటప్పుడు మరొక రకమైన రసాయనము వెలువడుతుంది. సో ఆయా రసాయనాల యొక్క డామినేషన్ కూడా నీ మీద ఉంటుంది, నీ ఫిజికల్ బాడీ మీద. సో ఈ ఫిజికల్ బాడీ ఏంటి, ఇది బయటకు ఎక్స్పోజ్ అయి ఉంటుంది భౌతిక ప్రపంచంలోకి. ఇది ఎప్పుడు భౌతిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. నువ్వు ఒక్కసారి కూడా నువ్వు లోపలికి అడుగు పెట్టని వాడివి, నీకు లోపల నుంచే నీకు సిగ్నల్ వస్తుంది, నీకు తెలియదు కదా. నువ్వు ఎప్పుడైనా సరే లోపలికి అడుగు పెట్టి వచ్చి అంటే నీ అంతర్ ప్రపంచంలోకి వెళ్ళి వస్తూ ఉండేటువంటి అలవాటుని ఉండిన వాడివైతే నీకు అర్థం అవుతుంది, ఓకే నీకు స్పిరిచువల్గా నేను ఇక్కడ ఫిల్ చేయాలరా బాబు ఈ గ్యాప్ని అనేసి. కానీ ఎప్పుడు నువ్వు అడుగు పెట్టని వాడివి, నువ్వు ఎప్పుడు చూసినా ఈ బాడీని నువ్వు భౌతిక ప్రపంచానికే నువ్వు వాడుతూ ఉండేటప్పుడు, చూడడానికి వినడానికి వాడుతూ ఉండేటప్పుడు నీకెలా తెలుస్తుంది నీ రసాయనాలు నీ జీవరసాయనాలు నీ లోపల జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ నీ శరీరాన్ని డామినేట్ చేసేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నువ్వు బయట వాటికే అట్రాక్ట్ అయిపోతూ ఉంటావు. అది ఇక్కడ జరుగుతున్నది. ఆ భౌతిక వస్తువులుగానే రూపాంతరం చెందిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మనకు ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే నీకు ఆటోమేటిక్గా ఆ శక్తినో దేన్నో దాన్ని జ్ఞానాన్నో ఏదో ఒకటి అది తీసుకుంటూ అది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కారులో పెట్రోల్ అయిపోగానే మళ్ళీ ఫ్యూయల్ వేస్తాం కదా, అలాగనమాట. లేకపోతే ఈ ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. సో థాట్స్ ఆర్ థింగ్స్ అంటే ఆలోచనలే, అంటే మన ఆలోచనలే భౌతిక సముదాయంగా భౌతిక సంఘటనలుగా కూడా వాస్తవ రూపం చెందేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఆలోచన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ బ్రెయిన్ నిందా చెప్పేందుకు ఈ బ్రెయినే వారధిగా ఉంటుంది స్పిరిచువల్కి, ఈ ఫిజికల్ వరల్డ్కి. సో ఇదే ఆలోచన నీకు ఫిజికల్ వరల్డ్లోని నీవు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయగలదు, ఇది చేయగలదు.
అదనమాట. అందువల్ల ఆలోచన అనే దాన్ని చాలా జాగ్రత్తగా, అంటే మహాసముద్రంలో ఒక్క నీటి బిందువుల అయినా సరే ఒక గొప్ప ఆలోచనే. సో, కాబట్టి చైతన్య శక్తిని భౌతిక పదార్థ సృష్టి అది. భౌతిక పదార్థ అది. ఓకే. సో, ఈ చైతన్య శక్తి అనేది, కాన్షియస్నెస్ అనేది భౌతిక పదార్థాన్ని సృష్టిస్తుంది. కానీ ఈ భౌతిక పదార్థం నీ లోపల స్పిరిచువల్ శక్తిని సృష్టించదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకటే ఆలోచన దీనికి దానికి నువ్వు వాడినా కూడా నీ భౌతికపరమైన నీ భౌతికపరమైన పదార్థాలు ఏది కూడా నీ ఆత్మ యొక్క చైతన్య శక్తిని పెంచవు. పెంచవు. ఏమన్నా చెయ్యి, పెంచవవి. సో కాబట్టి జాగ్రత్తగా వాడాలి. ఓకే. సో ఎప్పుడు కూడా ఆత్మ మరి పరమాత్మ ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారని చెప్తే అంటారు కదా. పరమాత్మ అనేది ఏంటండి? మహామూల చైతన్యం. అయితే ఆత్మ అనేది మహామూల చైతన్యం నుండి వెలువడిన శకలమే. దానికి దీనికి ఒక స్లైట్ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. కానీ నువ్వు ఎరుకులోకి తెచ్చుకోవాలి కదా. అది అక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాని నీకు ఇందాక మొట్టమొదటి నేను స్టార్ట్ చేయడమే దాంతో స్టార్ట్ చేశాను. నీకు అంతర్ప్రపంచంలో నీకు అన్నీ ఉన్నాయి. కానీ నీ ఫిజికల్ బాడీలోకి నువ్వు మిగతా అన్ని శరీరాల్లోకి కూడా నువ్వు వాడిని విస్తరింపజేయాలి. అంటే నువ్వు ఎరుకులోకి తీసుకురావాలి. అలాగే దేవుడు కూడా. సో నీ స్పిరిచువల్ బాడీ అనేది పరమాత్మతో ఒక పోగు ఒక పోగు ద్వారా, అంటే ఒక ప్రేమ అనేటువంటి ఇంటర్ కనెక్టెడ్నెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. కానీ మిగతా శరీరాలకి ఆ ఎరుక రావాలి కదా. అది. సో మనము ఆత్మ ఇప్పుడు పరమాత్మతో ఇమిడి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎరుకలోకి దాన్ని తెచ్చుకుంటేనే అది ఉపయోగపడుతుంది. లేకపోతే ఏ ఉపయోగం రాదు. అది అంతే. అది ఎందుకలా అండి అలాగా అంటే అంతే. అది దట్ ఈజ్ వాట్ మనం అలాగా మన ఆత్మ మన ఆత్మగా ఇక్కడ భూమిపైన మన జన్మ తీసుకున్న విధానమే అంత. మన ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడే అది మనకు అనుభవంగా మారుతుంది తప్ప తెచ్చుకోకపోతే ఏముండదు. దాని మానని అది అలా ఉంటుంది. అది అయితే ఇకపోతే పరమాత్మ యొక్క సర్వశక్తి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని మనం పొందొచ్చు ఎప్పుడు నువ్వు ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు. అంటే అంతరేంద్రియాల ద్వారా పరమాత్మ నుండి నువ్వన్నీ పొందవచ్చు. ఇది అంతఃప్రపంచం గురించి మొత్తం చెప్తున్నాను నేను. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఎరుకలోకి తెచ్చుకున్నావో మొత్తం ఇవన్నీ కూడా నీ భూమి ఈ వీటన్నిటి వరకు నీకు భూమి అంటున్నా ఏంటది ఫిజికల్ బాడీ వరకు 7 శరీరాలు 6 శరీరాలు కూడా విస్తరింపజేసుకుంటే ఈ పరమాత్మ యొక్క సర్వశక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా నీ శరీరంతో సహా పొందవచ్చు. అందుకే కదా చాలామంది హఠయోగం ఇవన్నీ చేస్తారు. అవన్నీ కూడా ఇంటర్నలైజ్ చేయడానికే నిన్ను లోనికి కనెక్ట్ చేస్తుంది అది. అవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సర్వశక్తి సామర్థ్యాలు నీ బాడీ వరకు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన ఎందుకు వజ్రదేహం అంటారు. ఏమిటి వజ్రదేహము? ఏంటిది? ఏమిటి? మన దేహంలాగా మెత్తగా ఉండడా ఆయన? మెత్తగానే ఉంటాడు. కానీ ఆయన యొక్క కాన్షియస్నెస్ లోపల నుంచి ఆయన బాడీ వరకు ఆ శక్తి అలా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల అతను వజ్రదేహం అయ్యాడు. మనం అంతే. మనం అలా చేశాడు. మనం వజ్రదేహం వాళ్ళవే అవుతాం మనం కూడా. కాబట్టి చైతన్య పరిణామ పురోభివృద్ధి విశ్వం యొక్క చైతన్య పరిణామ పురోభివృద్ధిని పెంచుతూ ఉంటుంది. అది. సో ఈ విధంగా మనం ఇలా ఓకే ఇలా చేసుకోవడానికి మనం వచ్చామండి. అయితే ఏమిటట అని క్వశ్చన్ వేయచ్చు. మనం ఆ విధంగా చేసుకుంటూ అంటే ఏంటి? స్పిరిచువల్ బాడీ ఎలాగూ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంది. సో దానివల్ల కొంతవరకు ఒక చైతన్య శక్తి ఉంటుంది. మరి దాన్ని పెంచుకోవాలి అంటే మిగతా 6 శరీరాలు కూడా వాటికి ఆ శక్తిని పెంచుతూ ఉండాలి. అంటే ఈ 6 శరీరాలు కూడా ఇదే ఫ్రీక్వెన్సీలోకి రావాలి. ఆ ఎరుకలోకి ఆ ఫ్రీక్వెన్సీలోకి ఆ పౌనఃపుణ్యం ఆ వేవ్ లెంగ్త్లోకి వచ్చినప్పుడు దీని ఇంకా 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 6 శరీరాలు కూడా ఈ శక్తిని ఇంకా యాడ్ చేస్తూ ఉంటాయన్నమాట. యాడ్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా శక్తి పెరిగి పెరిగి ఫైనల్గా ఈ విశ్వశక్తి పెరుగుతుంది. పరమాత్మ యొక్క శక్తి పెరుగుతుంది. అదండి రహస్యం. అంతకన్నా ఇంకేమీ లేదు.
ఓకే. ఇక మీ ఇష్టం పెంచుతారా, పెంచరా అన్నది మీ ఇష్టం. సో, ఆత్మ కూడా నిరంతర చైతన్య పరిణామం చెందుతూ ఉంటుందట. అంటే ఆఫ్‌కోర్స్ ఆత్మకు కూడా ఇందులో అడ్వాంటేజ్ ఉంది. నేను కాదనను. సో, అకర్ణ అకర్మణత్వం అనేదేంటి? ఏ జీవాత్మకు ఎప్పటికి ఉండనే ఉండదు. అది. ఇంకేంటంటే మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. దాని నుండి జ్ఞానం తీసుకోవాలి, విజ్డమ్ తీసుకోవాలని కృష్ణుడు చెప్పడంలో అర్థం ఇదే. ఎందుకంటే ఫైనల్‌గా అది విశ్వానికి అది చేరుతుంది. అందువల్ల నువ్వు చెడు కర్మలు చేయొద్దంటాడు ఆయన. నువ్వు చెడు కర్మలు అంటే ఏదో ఒక కర్మ చెయ్యు. దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. సో, ఇప్పుడు చెడు కర్మ చేస్తే చెడు అనుభవం వస్తుంది. చెడు ఫలితం వస్తుంది. దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అందులో విజడం ఏమీ ఉండదు. అదే నువ్వు మంచి కర్మ చెయ్యు. ఒక ఆధ్యాత్మిక కర్మ చెయ్యు. అందులో మంచి అనుభవం వస్తుంది. మంచి జ్ఞానం వస్తుంది. దాని నుంచి నీకు విజడం వస్తుంది. ఆ విజడం కలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెడు కర్మ చేయడం వల్ల వచ్చిన ఆ వచ్చిన ఏదో ఉంటుందే అది విశ్వము తీసుకోదు, తొక్కేస్తుంది, నిన్నే తొక్కేస్తుంది. తనకు చెడు చేసేది ఏది కూడా తీసుకోదు. అది. సో, అంతర్ ప్రపంచంలో కారణ కార్య సంబంధం అనేది ఉండదు. అంటే ఏంటి? కాలం, దూరం ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి ఎందుకంటే ఆత్మకు మంచి చెడు రెండు సమానమే. అంటే అది సమానమే అంటే రెండిటిని కూడా ప్రేమిస్తుందని కాదు. ఇడ్ దాని దానికి ఆ తేడా తెలియదు అని అర్థం అక్కడ. సో, కాబట్టి ఈ అంతర్ ప్రపంచంలో ఈ కారణ కార్య సంబంధాలు అనేవి ఏమి ఉండవు అనమాట. సో, కాలం, దూరం అనే కాన్సెప్ట్కి అతీతమైన స్థితిలో ఉంటుంది ఆత్మ ఎప్పుడూ కూడా. కాబట్టి నీ కారణాలతో అదేం సంబంధం పెట్టుకోదు. నువ్వు చేసే కార్యక్రమాలతో అదేమి సంబంధం పెట్టుకోదు అది. ఎందుకు వాటన్నిటికి అతీతమైనది అది. ఆ కాన్సెప్టే ఉండదు. అంత నీ ఫిజికల్ బాడీకి ఉన్న కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా. అది. సో, నిరుత్సాహము మరి అలాగే నిత్యోత్సాహము వల్ల నిరుత్సాహం కాదు. నిత్యోత్సాహము, నిత్య ఉత్సవము. చూడండి, నిత్యము ఉత్సాహంగా ఉండడము, ఏదో ఒక ఉత్సవం చేసుకుంటూ ఉండడం. చూడండి, షిరిడి సాయిబాబా గారి బుక్ చూడండి. నేను యాక్చువల్గా నేను దీన్ని ఒక జ్ఞానేశ్వరిలాగా చాలా జ్ఞానాన్ని యాడ్ చేస్తూ హేమట్ పంత్ అనే అతను అసలు యాక్చువల్గా బాబా యొక్క బుక్ రాశాడు ఆయన. ఆయన పర్మిషన్ అడిగి ఆయన యొక్క లీలలన్నింటినీ కూడాను. హేమట్ పంత్. సో, ఆ బుక్ నాకు అనుకోకుండా నాకు ఒరిజినల్ దొరికింది. సో, దానికి నేను ఎంతో జ్ఞానాన్ని యాడ్ చేసి నేను యూట్యూబ్లో ఉంది షిరిడి సాయిబాబాది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది వినండి. సో, అందులోని షిరిడి సాయిబాబా గారిది ఎలా ఉంటుందంటే ఆయన ప్రతిరోజు కూడా ఒక ఉత్సవం, చావడి ఉత్సవం అని చేస్తూ ఉండేవారు. అది ఎందుకంటే ఆత్మ ఆయనదే కాదు, అందరి యొక్క ఆత్మలు చైతన్య శక్తితో ఉంటాయి. కాబట్టి చూడండి, ఎవరైనా మన పెళ్ళిళ్ళకి పిలిచారనుకోండి, ఓ గొప్ప సంబరపడిపోతాం. అసలు పెళ్ళికి వెళ్ళడానికి ముందు వాళ్ళెవరో పెళ్లి చేసుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం. సో, దానికన్నా ముందే వేరే ఊరు వెళ్ళాలంటే ఇంకాను ఒక వారం రోజుల ముందుగానే మన బట్టలు సర్దేసి బట్టలు ఉతికేసుకుని అరేంజ్ చేసేసుకుని ఎందుకు ఆ ఉత్సవం? ఆత్మకు ఆనందం అది. దాని చైతన్యం పెరుగుతుంది. ఉత్సవము అంటే చైతన్యం పెరుగుతుంది. వాళ్ళని కలవడం, వీళ్ళని కలవడం, ఆ మాట, ఈ మాట, సరదా మాటలు ఇవన్నీ చేస్తుంటాం. అలాగే సాయంత్రం ఏదైనా పెళ్ళికి లోకల్గా వెళ్ళాలన్నా కూడా పొద్దున్నే ఇంకా బట్టలు రెడీగా చేసేసుకొని ఆరెంజ్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఆ ఉత్సవము నిత్య ఉత్సవంగా ఉండాలి. చైతన్య శక్తి ఆత్మ ఎప్పుడు కూడా అలాగే ఉత్సాహము కూడా. ఆ ఉత్సాహాన్ని మనం పెంచుకోవడానికి మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కార్యక్రమానికి వెళ్ళిన అన్ని రకాల వాళ్ళు వస్తారు. మనం ఏది మన మైండ్లో తీసుకోవాలి, ఏది తీసుకోకూడదన్న ఆలోచన మనకి ఆ ఎరుక బుద్ధి మనకు ఉండాలి. ఏడ్చేవాడు కూడా వస్తాడు. వాడు ఏడుస్తున్నాడు కదా, అమ్మవ నన్ను గురించి అనేసాడు అనేటువంటి అసలు ఏది నెగిటివ్ది మనం మైండ్లోకి తీసుకోకూడదు. అది ఎప్పుడూ కూడా మన ఆత్మను మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అమ్మో మన ఆత్మకి నచ్చదు ఇలాగ ఊరికినే ఏడుపులు పెడబొబ్బులు అంటే, అదో ఆ ద్వేషాలు అవన్నీ అంటే నా ఆత్మకి నచ్చదు బాబు. సో, నా ఆత్మ వేరు, నేను హాయిగా సంతోషంగా ఉండాలి, పాపం దానికి సంతోషాన్ని ఇవ్వాలి. నేను ఎప్పుడు కూడా ఆత్మని గుర్తులో పెట్టుకోవాలన్నమాట. సో, అంతే తప్ప నేను సెన్సిటివ్ అండి, ఎవరైనా ఏదైనా అంటే నేను ఇలా చాలా ఫీల్ అయిపోతానండి, అవన్నీ కాదు. నువ్వు సెన్సిటివ్ అవ్వు, నువ్వు ఎవరవు, డజంట్ మ్యాటర్. నీ ఆత్మ ఏమిటి అన్నది ఇంపార్టెంట్ అక్కడ. సో, క్రియేషన్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రియేషన్ నుండి మనము దూరం కాలేము, అది గుర్తుపెట్టుకోవాలి. సో, చైతన్య శక్తి అనేది ఎప్పుడు క్రియేట్ అవుతూ ఉండాలి.
దాని నుంచి నేను దూరం అయిపోతానండి, నేను చాలా సెన్సిటివ్ అండి, ఎవరిని ఏదైనా అంటే చాలు నేను వెంటనే మంచం పట్టేసి ఏడుస్తూ ఉంటానండి అంటే అలా కుదరదు. నువ్వు క్రియేషన్ నుంచి దూరం అయిపోయావంటే డన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆత్మనే గుర్తుపెట్టుకోవాలి. నీ ఆత్మ ఎటువంటి ఆత్మ? మహా ఉత్సవమైన ఆత్మ. నీ ఆత్మ మహా ఉత్సాహమైన ఆత్మ. ఏ ఆత్మ అయినా సరే. సో ఈ ఈ రెండిటికి కావలసిన పనులే మనం చెయ్యాలి తప్ప సెన్సిటివ్ అది ఇది అవన్నీ నథింగ్ డూయింగ్, అవన్నీ అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఏమి లేవు. సో ఎందుకంటే వాటన్నిటికి అతీతం మన ఆత్మ. ఎందుకంటే దానికి కార్యంతోని సంబంధం లేదు, నీ కారణాలతోని దానికి సంబంధం లేదు. సో అటువంటిప్పుడు ఎందుకు సెన్సిటివ్ అది? ఇదంతా ఓన్లీ నీ బ్రెయిన్ ఆడుతున్న నాటకం అది. ఆ నాటకానికి లొంగద్దు, అది నేను చెప్పేది. ఇంకొకటి, జీవితంలో జయాపజయాలు, మాన అవమానాలు, కష్టసుఖాలు, మంచి చెడులు, గెలుపు ఓటములు, ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మన ఆల్రెడీ రేంజ్ ఆఫ్ ఈగో గురించి సెకండ్ చాప్టర్ మనం మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా అక్కడ దానికి సంబంధించినవి. జీవితంలో గెలిపేంటి, ఓటమి ఏమిటండి? నువ్వు ఏదైనా కూడా నువ్వు దాని నుంచి నువ్వు విజ్డమ్ తీసుకునేటప్పుడు ఇంకా ఓటమి గెలుపు అనేది ఏమీ లేదు. ఎవ్వరు గెలిచేది లేదు, ఎవ్వరు ఓడిపోయేది లేదు. అంత కేవలం ఒక అనుభవం, జీవిత అనుభవం అంతే. మానము అవమానం, ఎవరు నెత్తి మీద కిరీటం వచ్చి పెడుతున్నారా ప్రతిరోజు మనకి? ఎవరు పెట్టట్లేదు కదా. మరి అలాంటప్పుడు మనం ఏ పని చేసినా పెట్టరు. నువ్వు ఒక మంచి పని చేసినా పెట్టరు, ఒక ఇది చేసినా ఏమీ ఉండదు. మామూలుగా ఏదో మనకు తెలిసిన వాళ్ళు నలుగా బాగా చేసిన కంగ్రాచులేషన్స్ అంటారు అంతే. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా పట్టించుకోరు. సో మాన అవమానాలు అనే వాటిని గురించి కూడా అలాగే ఇంకెవడో వచ్చో మాట అనేసిపోతాడు, తిట్టిపోతాడు. సో దాంతో ఎలాగైతే మనకి పని లేదో ఈ అవమానంతో కూడా పని లేదు. అలాగే జయాపజయాలు, అలాగే గెలుపు ఓటములు, అట్లా అన్నమాట. అంతే కదా. ఎంతమంది రాజులు ఎంత రక్తాలు రక్తాలు పారించి భూమి మీద ఎన్నో జయాలు పొందారు. ఫైనల్గా ఏమయ్యారండి? అందరూ పోయారు కదా. అది విషయం. సో కాబట్టి ఇవేవి కూడా ఆత్మ యొక్క శక్తికిలో ఉండనే ఉండవు. ఎందుకు? ఆ ఆత్మకు నీ కార్యాలతో కానీ, నీ కర్మలతో కానీ, నీ 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 కార్యక్రమాలతో కానీ దానికి సంబంధం లేదు. కాబట్టి ఇవేవి కూడా ఆత్మశక్తిలో ఉండనే ఉండవు. చేస్తున్నవంతా కూడా ఈ బాడీ, ఫిజికల్ బాడీ, నీ మైండ్ అండ్ బుద్ధి, ఈ మూడు చేస్తున్న పనికి మన పనులవి. సో కాలము దూరం అనే కాన్సెప్ట్ను కూడా మనసు ఈ అహం అనే పరిధిలోకి తెచ్చుకుంటుంది. అయితే ఈ అహం అనే పరిధి నీకు అసలు అవసరం లేదా అండి అంటే అవసరమే. కర్మలు చేయడానికి కావాలి కదా. కర్మలు చేయడానికి నీకు అందుకే ఎంత వాడాలో అంతే వాడాలి దాన్ని కూడా. దాన్ని మించి అలెగ్జాండర్ ఏంటి, అలాగే ప్రపంచం అంతా కూడా నా గుప్పిట్లో ఉండాలనుకునే రాజులు ఎంతమంది ఏమయ్యారండి ఫైనల్గా? అశోక చక్రవర్తి ఫైనల్గా ఆయన ఏమయ్యాడు? ఆయన బౌద్ధుడైపోయాడు. బుద్ధం ఇంకా ఇంకా అయిపోయింది, అంత మాత్రం కింద పడేసింది ఆ అమ్మాయి, ఆ కౌరకి. దట్స్ ఇట్. ఆ కళింగ యుద్ధం అనేది స్మాష్. ఎప్పుడు కూడా మార్పు అనేది స్త్రీ వల్లే వస్తుందండో. ఆ సినిమా కూడా చూడండి కావాలంటే, అశోక్ చక్రవర్తి. ఆ అమ్మాయి కనబడింది, పడిపోయింది అంతే. ఆ అహం అనేది ఎప్పుడు కూడా మార్పు అనేది స్త్రీ ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్ల వస్తుంది. ఎందుకంటే ఆవిడ స్పిరిచువల్, ఆవిడే ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడు కూడా స్పిరిచువల్. మగవాడి జీవితము లేదా సమాజము వ్యవస్థ మంచిగా అయినా చెడ్డగైనా మారేది స్త్రీ వల్లే, ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్లే. అంత ఇంపార్టెంట్ అది. సో 3 డైమెన్షనల్ తలంలో ఇమిడి ఉంటున్న మానవ ఇంటెలిజెన్స్ భౌతిక ప్రపంచంలో సాధించే అనుభవాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. ఓకే. ఈ 3 డైమెన్షనల్ అంటే ఇది బ్రెయిన్, ఇందా చెప్పాను కదా, ఐక్యూ, ఎస్క్యూ అండ్ ఈక్యూ అనేది. సో ఇది ఎప్పుడూ కూడా ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉన్న అనుభవాలు కావాలి కావాలి కావాలని లెక్క పెట్టుకుంటూ దాంట్లో ఉంటుంది. ఎప్పుడు చూసిన అహం అనే దాంట్లో ఉంటుంది. అందుకే నీ అంతర్ ప్రపంచంలోనే వీటిని అన్నిటిని స్ప్రెడ్ చేస్తే కొంచెం ఆ గోల తగ్గుద్ది అనమాట. నెక్స్ట్, ఇకపోతే నేను ఫలానా వారి కంటే గొప్ప అని మనస్సు అహంకారంలో ఉంటూ ఉంటుంది. ఎవరు ఏమీ గొప్ప కాదు. ఒకసారి శరీరం పడిపోయిందంటే అందరూ ఆత్మలే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో విశ్వంలోనే అన్ని లోకాలు కూడా సృష్టిలో, అన్ని లోకాలు సృష్టి 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 ఉంది. అన్ని లోకాల్లో కూడా, అన్ని లోకాల్లోనూ సృష్టి అనేది ఉంటుంది. కానీ విశ్వంలోని అన్ని లోకాలను సృష్టి ఉంటుంది కాబట్టే విశ్వాన్ని ఏం పిలిచామంటే మనము మహాసృష్టి అని పిలిచాము.
ఓకే, మహాసృష్టి అని ఎందుకు పిలిచామో అందుకే పిలిచాం మనం. ఎందుకు? విశ్వం అనేది మహాసృష్టి అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి, మళ్ళీ కొత్త కొత్త లోకాలు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త యోగులు వాళ్ళందరూ కూడా కొత్త కొత్త లోకాలను సృష్టిస్తూ ఉంటారు. వీరన్నిటినీ కూడాను ఇముడ్చుకున్న ఈ విశ్వము ఒక మహాసృష్టి. అది ఈ మహాసృష్టిలో ఆ లోకాల్లో ఉన్న అనేక భౌతిక ధాతులు, భూమి మీద మనం చూసేవి భౌతిక ప్రపంచం ఏవో కొన్ని ఉన్నాయి. ఇంకో లోకానికి వెళ్ళండి, వాళ్ళ లోకంలో కూడా ఏవో ఉంటాయి. మరో లోకాలు వాళ్ళ లోకంలోనే ఉంటాయి. ఇది మన దగ్గరే టాప్ అనుకోవడానికి ఏం లేదు అక్కడ. సో ఆ ఆ విధంగానే ఇప్పుడు సపోజ్ భూమి మీదకి వస్తున్నారు అనుకోండి మీరు జీవాత్మలు. సో ఇక్కడ ఈ భూమి మీద బ్రతకడానికి సరిపడేటువంటి దేహాలు ఉంటాయి. మరో లోకంలోకి వెళ్ళేటప్పుడు ఈ దేహం పనికిరాదు. అందుకే యాస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది. అందుకే ఆత్మ మాత్రమే వెళ్తుంది వేరే లోకంలోకి, సపోజ్ ఇక్కడ నుంచి. అలాగే ఆ లోకంలో దేహము వేరేగా ఉండాలి, అక్కడ ఉండే ధాతువులను బట్టి, మూలకాలను బట్టి. సో అక్కడ నుంచి భూమికి రావాలి అంటే ఓన్లీ అక్కడ నుంచి కూడా యాస్ట్రల్ ట్రావెలే, ఆత్మే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఆ భూమికి ఇక్కడ ఆ ఆ ధాతువులకి ఇక్కడ ప్లేస్ ఉండదు. ప్లేస్ ఉంటుంది అంటే సెట్ కాదు అలా అన్నమాట. సో భూమికి సంబంధించిన అన్ని జీవాత్మల్లోనూ ఈ భూభౌతిక ధాతువులతో కూడిన రకరకాల పదార్థాలతో నింపబడిన దేహ నిర్మాణం ఉంటుంది. అది ఓకే. అలాగే సో అలాగే ఇప్పుడు చైతన్య శక్తి పరిణామం అనేది ఎప్పుడు కూడా అంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా ఎవల్యూషన్ జరుగుతోంది అన్న క్రియేషన్ జరుగుతుందన్న రెండు ఒక్కటే, మనం అలాగే తీసుకోవాలి. ఆ క్రియేషన్ ఆగిపోయింది అంటే నువ్వు దానికి సంబంధం లేకుండా నేను ఈ సెన్సిటివ్ అని ఇక్కడే ఉండిపోయావంటే నీలో క్రియేషన్, నీలో ఎవల్యూషన్ జరగలేదని అర్థము. నీ ఆత్మక పరిణామం జరగలేదు, జరగటం లేదు, నువ్వు అక్కడే పడి ఏడుస్తున్నావు అని అర్థం అక్కడ. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఇవే గుర్తుపెట్టుకోవాలి. చైతన్య శక్తి ఓకే, మన ఆత్మను మనము. సో నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉత్సవంతో ఉంటాను, నేను సెలబ్రేషన్, నేను ఒక సెలబ్రిటీని. సినిమాల్లో వాళ్ళే సెలబ్రిటీసా, మనం కాదా? నేను ఒక సెలబ్రిటీని, నువ్వు ఆత్మపరంగా నువ్వు సెలబ్రిటీవి. నువ్వు ఎప్పుడు ఉత్సవంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, చక్కగా తయారవుతూ ఉండాలి. ఇంకా అన్నీ అయిపోయిందిలే చేసేదేముంది అనడానికి ఏమీ లేదు. నువ్వు శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా నువ్వు ఎప్పుడు చక్కగా అన్ని సెలబ్రిటీగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం అలవాటు చేయాలి. నీ మనసుకి, బుద్ధికి మనం అలవాటు చేస్తుంటే ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది. అది మన ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు. అంతర్ప్రపంచంలో ఇప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక మాట్లాడాను కారణము కార్యము. ఇప్పుడు ఎలా ఉండాలంటే అంతర ప్రపంచంలో ఉన్న కారణాలు డిఫరెంట్ ఉంటాయి. నీ భౌతిక ప్రపంచంలో ఉన్న కారణాలకి కార్యాలకి సంబంధం పెట్టుకోదు. కానీ నీ అంతర్ ప్రపంచంలో కొన్ని కారణాలు ఉంటాయి. నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటి సంగతి, చైతన్య శక్తిని పెంచుకోవడము, నీ ఉత్సవాన్ని పెంచుకోవడము, ఉత్సాహాన్ని ఇవన్నీ కారణాలు. అంతర్ ప్రపంచానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకు? తన శక్తిని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, విజ్డమ్ని పెంచుకోవాలి, అవి దాని కారణాలు. సో ఈ కారణాలను కార్యరూపం సాధించడానికే ఈ బాడీ ఉంది. బాహ్య ప్రపంచంలో కార్యరూపం సాధించడానికి ఈ కారణాలకు, అంతర్ప్రపంచంలో ఉన్న కారణాలకు బాహ్య రూపంలో కార్యాన్ని సాధించడానికి ఈ బాడీ ఉంది, దానికే మనం వాడాలి. సో అంతర్ప్రపంచంలో చర్య అంటే యాక్షన్ ఆల్రెడీ ఉంది, నువ్వు రెడీ, ఆల్రెడీ కారణం ఉంది అంటే అక్కడ యాక్షన్ కూడా రెడీగా ఉంది. నువ్వేం చేయాలి? సినిమా వాళ్ళలాగా అక్కడ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ రాసుంది, నువ్వు డైలాగు చదివి నువ్వు యాక్షన్ చేయి, నువ్వు రియాక్షన్ అనమాట. అక్కడ ఆల్రెడీ నీ ఆత్మ స్క్రిప్ట్ రాసేసుకుంది, యాక్షన్ కూడా రెడీగా ఉంది, క్లాప్ కొట్టడానికి రెడీగా ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటి? దాన్ని తీసుకుని నువ్వు ఆ యాక్షన్ యొక్క స్క్రిప్ట్ వాటిని తీసేసుకుని ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేసేసుకునే ఉంటుంది ఆత్మ. కేవలం నువ్వు అక్కడ రియాక్ట్ అవ్వాలంతే భూమి మీద. అది విషయం. సో లక్ష్యాలు, సంకల్పాలు, ఆకాంక్షలు, భయాలు, వీటన్నిటికీ కూడా అనేక రకమైన సందేహాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే సృష్టించబడతాయి అలాగా నీ జీవితానుభవాలలాగా. సో నీకు కూడా విజ్డమ్ రావాలి కదా, అందుకని
అది. సో, ప్రతి ఆత్మ కూడా తనకు తానే పరిణామం చెందించుకుంటూ ఉంటుంది. తనను తానే ఉద్ధరించుకుంటూ ఉంటుంది. ఈ శరీరముతో నేనేదో చేస్తున్నాను. సో, నా ఆత్మకి నేను చాలా చైతన్యం దాన్ని నువ్వు ఉద్ధరించట్లా. అదే నిన్ను ఉద్ధరిస్తుంది. అలా అనమాట. సో, నెక్స్ట్ అహం వల్ల ఏంటంటే, ఇప్పుడు అహం అనేది బొత్తిగా వద్దా అంటే ఎంత ఉండాలో అంత ఉండాలండి. ఎందుకంటే మనకి గెలుపు, ఓటమి ఇట్లాంటివన్నీ కూడా అంటే భౌతిక ప్రపంచానికి అవసరం. నేను చెప్పిందేంటి వీటన్నిటి లేదు అంటే ఆత్మకు లేదు. గెలుపు, ఓటమి, జయము, అపజయము ఇవన్నీ కూడా డజంట్ కేర్ అది. కేవలం అనుభవాల యొక్క సారమే తీసుకుంటుంది. కానీ భూమి మీద మనకు బ్రతకడానికి, కర్మలు చెయ్యడానికి ఈ అహం అనేది అవసరం. ఆ అహం అనే పరిధిలోనే ఈ గెలుపు, ఓటమి ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. ఫెయిల్ అవ్వడం, పరీక్షలు పాస్ అవ్వడం ఇవన్నీ కూడా. సో, కాబట్టి కాబట్టి వాటిని సక్రమంగా మనం చెయ్యాలి అన్నా కూడా ఈ ఆత్మ అవసరం నీకుంటుంది. ఈ ఆత్మ యొక్క శక్తి నీకు అవసరం ఉంటుంది. ఏంటి భౌతిక ప్రపంచంలో పనులు చెయ్యాలన్నా కూడా. అప్పుడు ఏంటంటే ఆ పనులు మనం సంతోషంగా చేయగలగాలి అంటే నీకు అంతర్ప్రపంచం నుంచే నీకు శక్తి కావాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా కూడా మనము ప్రాపంచికంగా ఈ ఆత్మ మీదే మన ఆధారపడి ఉండాలి. సో, జ్ఞాన విస్తరణ, ఆధ్యాత్మిక పురోగతి, చైతన్య పరిణామం ఇవన్నీ కూడా శాశ్వతమైన విజయాలండి. అసలైన అసలు అంటే భౌతిక ప్రపంచంలో ఆ గెలుపు, ఓటమి, జయము, అపజయం వాటి నుంచి నువ్వు తీసుకుంటావు కదా! ఆ చిన్న చిన్న విజయం అవసరం. కరెక్ట్. ఎలా అయితే నీకు జీవితంలో కిక్కే ఉంటుంది. కానీ అల్టిమేట్‌గా నీకు కావాల్సిందేంటంటే ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞాన విస్తరణ, చైతన్య పరిణామం ఇవి శాశ్వతమైన విజయాలు. భౌతిక జీవితంలో విజయాలను కూడా మనం విస్మరించడానికి లేదు. ఇప్పుడు అదే ఇందాక చెప్పింది ఇందులో మళ్ళీ వస్తుంది. ఓకే. ఎందుకు? అవి అహము, మనస్సుని సంతృప్తిపరచగలిగే గొప్ప జీవితానుభవాలు. ఆ అనుభవం యొక్క సారం మళ్ళీ దీనికి కావాలి కదా! సో, భౌతిక జీవితంలో ఉన్న విజయాలు, అపజయాలు వగైరా అవన్నీ ఉన్నాయి చూసారా? అది ఆత్మకు ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగపడేవి కావు. కానీ నీ అహము, మనస్సుని సంతృప్తిపరచడానికి కావలసిన జీవిత అనుభవాలు. వాటి సారం ద్వారా కూడా నీకు ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరిస్తూ ఉంటుంది. ఇవన్నీ కనెక్షన్స్ అనమాట. ప్రతి జీవితానుభవము ఆధ్యాత్మిక పాఠాలను మరి జ్ఞానాన్ని మోసుకొస్తూనే ఉంటాయన్నమాట. ఏది కూడా వేస్ట్ కాదు. మనిషికి ప్రాపంచిక జీవితము అలాగే ఆధ్యాత్మిక జీవితము 2 కూడా సమపాళ్ళల్లో ఉండాలి. సరే క్లియర్‌గా చెప్పేశారు. మనిషికి ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 సమపాళ్ళల్లో ఉండాలి. కానీ నీకు ఎరుకుండాలి. మనం ఎరుకలా ఉండాలి. ఎప్పుడు చూసి బ్యాలెన్స్ లేకుండా ఇటుపక్కే ఎప్పుడు ఉండిపోకూడదు. అలాగని అటుపక్కే అలా ఉండిపోకూడదు. ఈ రెండిటిని కూడా నువ్వు ఎరుకలో ఉంచుకుని సమపాళ్ళల్లో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే 2 వైపుల నుంచి కూడా నీకు రావాల్సిన విజ్డమ్ వస్తూ ఉంటుంది. నీ యొక్క ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో, లైఫ్ ఈజ్ పర్మనెంట్ టుడే అంటారు. అంటే ఏంటి? జీవితం అనేది పర్మనెంట్ అంటే ఏంటి? నిత్యనూతనంగా, శాశ్వతంగా ఉంచుకునే మార్గం ఈ బ్యాలెన్స్. పర్మనెంట్ అంటే లైఫ్ పర్మనెంట్. అంటే జీవం అనేది ఎప్పుడు పర్మనెంట్‌గా ఉంటుంది. మనము ఈ బాడీ పర్మనెంట్ కాదు. కానీ దాన్ని ఎప్పుడు నిత్యనూతనంగా, శాశ్వతంగా ఎప్పుడూ ఉంటుందనమాట లైఫ్ ఎనర్జీ అనేది. సో, కాబట్టి అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఎనర్జీ కాబట్టి. అలాగే జీవితంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి అంటే జీవితానికి అంటే ఈ ఈ ఏ ప్రతి క్షణంలో కూడా నీ జీవితం అనేది దైవత్వాన్ని కలిగి ఉంటుంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీవితము. ఇప్పుడు జీవితానికి అంటే మన జీవితం ఎప్పుడు టైం బేస్డ్‌గా వెళ్తూ ఉంటుంది. కరెక్టే. కానీ నిజానికి చెప్తే మనకి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలనేవి పెద్దగా ఏమి ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుతము వర్తమానం అంటే నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను ల్యాప్‌టాప్. ఓకే. సో, ఇది వర్తమానం. ఇక్కడ ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గతం ఉన్నదనుకోండి. మొన్న పోయిన వారము కూడా ఇలాగే పోయిన సోమవారం మీతో ఇలాగే ఈ ల్యాప్‌టాప్ ద్వారా నేను ఇదే పుస్తకాన్ని చదివాను. అంటే అది గతం. అంటే అక్కడితో అలా ఆగిపోలేదు గదా! మళ్ళీ ఈ వారం కూడా మళ్ళీ నేను చదువుతున్నాను.
అంటే గతంలో జరిగినది వర్తమానంలో జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ సోమవారం కూడా మళ్ళీ వస్తాను నేను. మరి ఇక్కడ ప్రత్యేకంగా ఇది అయిపోయింది, ఇది జరుగుతున్నది, ఇక జరగబోతున్నది అనేది ఏముందండి? ఇట్స్ అ కంటిన్యూయేషన్. ఇదొక అనుభవం ఇది. ఇదొక దైవత్వం ఇది. అంతే. సో, మన అప్పుడు అట్లా అంటే మనకి దుఃఖము, ఆందోళన ఇట్లాంటి వాటి విషయంలో పాత దుఃఖాన్ని మళ్ళీ వర్తమానంలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే అక్కడ నీకు అటాచ్‌మెంట్ ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఇదైనా కూడా అంతే. ఇప్పుడు ఇదే పుస్తకం మన జీవితాంతం చదవను గదా నేను. మీరు ఇదే పుస్తకాన్ని మీరు జీవితాంతం వింటారా? ఏదైనా కూడా వదిలేయాల్సిందే. ఈ పుస్తకాన్ని చదువుకొని దీని యొక్క సారాన్ని మనం తీసుకొని దీన్ని వదిలేస్తాం. మళ్ళీ ఇంకొక పుస్తకం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గతము, భవిష్యత్తు, వర్తమానం అనేది లేదు. ప్రస్తుతం ఇది నీకు వర్తమానం కాబట్టి ఈ బుక్ మనం చదువుతున్నాం. తర్వాత ఇది గతం అయిపోతుంది. మనం పెట్టుకున్న పేర్లు ఇవి అంతే. ఏదైనా కూడా ఒక దైవ కార్యం ఇది. దీని నుంచి సారం తీసుకోవడమే, అనుభవించి సారాన్ని తీసుకోవడమే మనము. ఇది భూత, భవిష్యత్, వర్తమాన గతానికి సంబంధించింది, వర్తమానానికి సంబంధించింది అనేటువంటిది ఏమీ లేదు. ఇదంటే మనము అలా డివైడ్ చేసుకున్నాం మనకి అర్థం కావడానికి, అంతే. ఏదైనా కూడా అనుభవించి దాని నుంచి సారం తీసుకొని వదిలేయడమే. ఈ బుక్ను కూడా మనం అదే చేస్తాం. ఓకే, నెక్స్ట్. జయం అనేది సంతోషాన్ని, అపజయం అనేది దుఃఖాన్ని కలిగిస్తున్నట్లుగా మన అహము, మనస్సు అలా భావిస్తుంది అంతే. బట్ నిజానికి చెప్పాలని అంతర్ప్రపంచంలో ఎప్పుడు సంతోషము, దుఃఖము అనే ఒక సపరేషన్ ఏమి ఉండదు. జస్ట్ అనుభవం అంతే. అనుభవము, దాని నుంచి సారం తీసుకోవడం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఈ బుక్ అలాంటిదే ఇదంతా కూడా. నెక్స్ట్, అంతరబోధన. అంతరబోధన అంటే ఏంటి? గైడెన్స్. లోపల నుంచి మనకి ఇంట్యూషన్ పనిచేస్తుందండి, మన సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అంటారు కూడా, అది. అదేంట దాని తెలుగులో ఏంటది? సహజావ బోధన అంటారండి. ఇంట్యూషన్ అంటే సహజావ బోధన. మన సింపుల్గా మనకి ఇంట్యూషను, గైడెన్స్ లేకపోతే ఇవి మనకు అలవాటైపోయింది. మన అభ్యాసం, అదే మనకు అభ్యాసము, అదే సాధన. సో కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని మనము ఈ ఇంట్యూషన్ని మనం వింటూ ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా నువ్వు ఆల్రెడీ కనెక్ట్ అవుతూ ఉండే మనిషివైతే ఎల్లప్పుడూ కూడా ఆటోమేటిక్గా నువ్వు ఏ పని చేస్తున్నా, నీకు ఏదైనా చెప్పాలన్నా, లేకపోతే నీకు ఏదైనా క్వశ్చన్ అన్నా, అది ఎప్పుడు రెడీగా ఉంటుంది నీతో మాట్లాడడానికి. అది ఇంకా అలవాటు లేని వాళ్ళు అభ్యాసం చేయమంటున్నారు. ఏమంటున్నారు? సుఖాసనం వేసుకోండి, హాయిగా కూర్చుని 2 చేతులు కలిపి కళ్ళు మూసుకోండి అని చెప్తున్నారు. మొదటి పాయింట్. రెండవది 4-5 సార్లు దీర్ఘంగా శ్వాసించి వదలమంటున్నారు. మూడవది అంతరశక్తి, ఆత్మశక్తి నుండి గైడెన్స్ వస్తుందని ప్రగాఢమైన విశ్వాసంతో ఉండమంటున్నారు. 4వ స్టెప్, మీరు ఎంచుకున్న లక్ష్యము, సంకల్పము, దాని గురించి యొక్క గైడెన్స్ కోసము దైవాన్ని ప్రార్థించమంటున్నారు. ఈ విశ్వం అన్ని వేళలా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది అని నమ్మమంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మన లోపల మన మనసుకు అలవాటు చేయాలండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నమ్మకము, విశ్వాసం ఇవన్నీ కూడా మనసుకు అలవాటు చేయాలి. నేను దేవుణ్ణి కూడా పూజించనండి, నాకు 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 నమ్మకం ఉండదు అంటారు కొంతమంది. నమ్మకం ఉండకపోతే నీకు ఏమీ రాదు, అది. సో ఇప్పుడు ఊహాశక్తితో మీరు ఎంచుకున్న లక్ష్యము, సంకల్పము వీటన్నిటి వల్ల వాటికి ఫీలింగ్స్, ఎమోషన్స్తో భావన చెందుతూ ఉండాలి. వాటికి కలలు కంటూ ఉండాలి. ఇలాగ కొంత సమయం, ఒక 15 నిమిషాల పాటు దీనికోసము కేవలము ఈ విధమైన అంటే లోపల నీ యొక్క మానసిక స్థితిని మార్చడం కోసము వెచ్చించమంటున్నారు ఆ 15 నిమిషాలు. అలా ఎదురు చూసినప్పుడు మెల్లగా అంతరంగంలో ఐడియాస్ ఏర్పడడం మొదలు పెడతాయి. కొన్ని చిత్రాలు కనిపించడం మొదలు పెడతాయి. కలర్స్ కనిపించడం మొదలు పెడతాయి. అప్పుడు మొదటి ప్రయత్నంలో మీకు గైడెన్స్ పొందాలని తీవ్రంగా ఎదురు చూస్తూ ఉండాలి. కొన్నాళ్ల పాటు ఇలా సాధన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఇది ఇంటర్నల్గా మీకు కనెక్ట్ అవ్వడం అలవాటైపోతుంది అన్నారు. ఇలా 7 స్టెప్స్లో ఈ పుస్తకంలో చెప్పారండి. ఇక అంతరశక్తి నుండి వచ్చే గైడెన్స్ మిమ్మల్ని సరైన మార్గంలోనే నడిపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మీ ఇంట్యూషన్ మీరు నమ్మాలి అని అర్థం. మళ్ళీ నమ్మకుండా ఒకసారి మళ్ళీ ఎక్కడైనా కన్ఫర్మ్ చేసుకుందాం, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ మాస్టర్ని అడుగుదాం, అవసరం లేదనమాట. నీ అంతరశక్తిని నువ్వు అనుమానించాల్సిన అవసరమే లేదు, అది. నెక్స్ట్, ప్రతి క్షణం కూడా జీవితాన్ని మనమే సృష్టించుకుంటూ ఉండాలి. ఈ విధంగా
సో దేహానికి సంక్రమించిన వ్యాధి యొక్క సృష్టికర్తవే నువ్వైనప్పుడు దాని నుంచి బయటపడే సృష్టికర్తవు కూడా నువ్వే అని నువ్వు నమ్మాలి. నీలో ఆ శక్తి ఉంది అని చెప్పేసి తప్పకుండా నమ్మి తీరాలి అనేసి సేతు విజ్ఞానం ఇక్కడ చెబుతుంది. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ ఆపుదామా? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చండి. మనం ఇక్కడ ఆపుదాము. అది ఓకే. మనం ఇక్కడ భూమి మీద మానవ జాతి 7 దేహాల్లో ఉంటుంది. అదే మనకి తెలుసు కదా, బాడీస్ 7 బాడీస్. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం మొదలు పెడదాం. 1 అవర్ అయిపోయింది కదా. అన్లెస్ మీకు ఇంకా వినాలని ఉంటే మనము ఇక్కడతో ఆపుదాం. ఓకే, ఇది 69 పేజీలు ఇది. లేకపోతే ఇది ఒక్కటి చెప్పేసి పెట్టేసానా? ఓకే ఓకే మాస్టర్స్, ఇది మనము నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు మాస్టర్స్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఇవాళ చాలామంది వచ్చారు మీరు. నేను క్వశ్చన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? రుక్మిణి గారు, మంజుల గారు, హరిత గారు, రాధ గారు, అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. క్వశ్చన్స్ లేవంటే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నమస్కారం.